పార్లమెంటరీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అంత మెటీరియల్ తర్వాత సిబ్బంది పోలీస్ ఆఫీసర్స్ తర్వాత అన్ని వెళ్ళిపోయినాయి. ఈ సందర్భంగా చాలా మంది క్యాంపెయిన్ లోక్సభ ఎన్నికలకు రేపటి పోలింగ్ సమయంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరిపడు సిబ్బంది ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ రాత్రి వేళ పోలింగ్ కేంద్రాన్ని పెట్రోలింగ్ నిర్వహణను తనిఖీ చేసి పరిశీలించారు. గోదావరిఖని రమేష్ నగర్లోని గుడ్ మార్నింగ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని దాంతోపాటు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహణను రాత్రి వేళ ఆకస్మికంగా కమిషనర్ శ్రీనివాస్ తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది పోలీసులు చేరుకున్నారని, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చేసిన ఏర్పాట్లతో పాటు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహణపై తనిఖీ చేసినట్లు పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. అలాగే ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడటం, అల్లర్లు, గొడవలు సృష్టించడం లాంటి పనులకు పాల్పడకుండా ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రేపు 7 గంటల నుంచి మనకి పార్లమెంటరీ ఎలక్షన్స్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసినారు. తర్వాత అన్ని ఊర్లలో పోలింగ్ సిబ్బంది తర్వాత మన పోలీస్ సిబ్బంది కూడా వెళ్ళినారు, ఆల్రెడీ రీచ్ అయ్యారు. అన్ని పోలింగ్ స్టేషన్స్కి, పోలింగ్ లొకేషన్స్కి సిఎపిఎఫ్ కానీ, తర్వాత పోలింగ్ సిబ్బంది కానీ, దాని తర్వాత పోలీస్ స్టాటిక్ ఫోర్స్ కానీ అందరూ రీచ్ అయ్యారు. ఈ యొక్క టౌన్లో ఒక పోలింగ్ స్టేషన్ ఎలా రీచ్ అయ్యారా, అందరు ఉన్నారా, తర్వాత సెక్యూరిటీ వచ్చిందా, వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్లో అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత ఓటింగ్ చేసే వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అని ముందుగా చూడడానికి కోసం ఈ నైట్ పెట్రోలింగ్ ఎట్లా జరుగుతుంది అని చూడడానికి నేను రావడం జరిగింది. ఓకే అంతా